వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ మన తెలుగు వారి ఫంక్షన్స్ స్పెషల్ ఆలు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, పోపు దినుసులు, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు నూనెలో కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ, ఆలుగడ్డ మనం కట్ చేసి పెట్టుకున్నప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల ముక్క నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ టిప్ పాటించండి నెక్స్ట్ టైము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. వంకాయ, ఆలుగడ్డ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాతే మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన తెలుగువారి ఫంక్షన్స్ స్పెషల్ ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.